దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని అభిషేకించుకున్నాడు. కాబట్టి దేవుని సహవాసానికి దూరంగా ఉండొద్దు. దేవుడు చెప్పిన పని కంపల్సరీగా మీరు చేయాలన్నా అని ఎన్నోసార్లు చెప్పిన విషయం ఉన్నది. కానీ అనుకోని సందర్భాల్లో రాలేకపోయాం. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి దైవజనులతో మాట్లాడిస్తాడు. దైవజనులో ఉండి దేవుడు మాట్లాడతాడు. ఆ మాటకు మనం లోబడాలి. ఎందుకు అంటే తల్లి గర్భంలోనే మన దేవుడు రూపించుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఏర్పరచుకొని అభిషేకించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీతో నాతో పాటు దేవునికి పని ఉన్నది. మనందరితోటి ఆ దేవాది దేవునికి పని ఉన్నది. కాబట్టి ఈ బిడ్డ నా సొత్తు, ఈ బిడ్డ ఈ లోకంలో నా కోసం పని చేస్తాడు అని చెప్పి దేవుడు తల్లి గర్భంలోనే రూపింపక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకొని అభిషేకించుకొని ఈ లోకంలోకి తీసుకొచ్చి భూమికి తీసుకొచ్చినాడు దేవుడు. అలాగే మరి అలాంటి దేవునికి మనం రుణపడి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు ఇతరులకు మనము అందించాలి. దేవుడు చేసిన కార్యములు ఇతరులకు పంచాలి. నశించిపోతున్న వారి కోసం, బాధల్లో ఉన్న వారి కోసం, కష్టంలో ఉన్న వారి కోసము ఏం చేయాలి? దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యములు ఆ బాధల్లో వారికి మనం చెబుతుండగా వారి యొక్క మనసు కరిగి వారి యొక్క మనసులో దేవుని యొక్క ఆలోచనలు పుట్టి ఏం చేస్తారట? వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా.